హాయ్ చిల్డ్రన్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు మీకు మంచి నీతి కథ చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా శ్రద్ధగా విని అర్థం చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు కదూ. ఇక కథ మొదలు పెట్టేస్తున్నాను. దయానందుడు అనే పేరు గల ఒక సాధువు తన శిష్యుడైన రామానందుడితో కలిసి కాలినడకన తీర్థయాత్రలకు బయలుదేరాడు. పగలంతా చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల శిష్యుడు బాగా అలసిపోవడం గమనించిన సాధువు సాయంత్రానికి దారిలో చిన్న కుగ్రామం కనిపించగానే ఈ రాత్రి ఇక్కడ బస చేసి రేపు ఉదయమే మళ్ళీ ప్రయాణం కొనసాగిద్దామని చెప్పాడు. ఆకలి మీదున్న రామానందుడు, సరే గురుగారు, ఎదురుగా ఉన్న భవనంలో ఎవరైనా ఉంటే ఆతిథ్యం ఇస్తారేమో అడిగి చూస్తానంటూ వెళ్ళి గుమ్మం ముందు నిలబడి, అయ్యా, పొరుగు ప్రాంతం నుంచి వచ్చిన బాటసార్లం ఈ ఒక్కపూటకి ఆశ్రయం ఇవ్వగలరా అని బిగ్గరగా అరిచాడు. లోపల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ ఆ ఇంటి వసారా మధ్య వేలాడదీసిన పంజరంలో ఉన్న ఓ పెంపుడు చిలక గుడ్లు మిటకరించి చూస్తూ, వెళ్ళవయ్యా వెళ్ళు, దారిన పోయే ప్రతివాడు తేరగా తిని పడుకోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు అని విసుగ్గా కసురుకుంది. రామానందుడు దాని మాటలు పట్టించుకోకుండా మరోసారి ఆ ఇంటి యజమానిని పిలవబోతుంటే సాధువు వారించి, వద్దు నాయనా, మరో ఇల్లు వెతుక్కుందాం, పదమంటూ ముందుకు నడిచాడు. మరికొంత దూరం వెళ్ళగానే ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసెలో జామ చెట్టు కొమ్మ మీదున్న ఓ చిట్టి చిలకమ్మ రెక్కలు టపటపలాడిస్తూ, రండి స్వాములు, పాపం దూర ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్లున్నారు, ఈ పూటకి మా ఇంట్లో కడుపు నిండా భోంచేసి కంటినిండా నిద్రపోండి, లోపలికి దయచేయండి ముద్దుగా పిలిచింది. అలికిడి విని బయటకు వచ్చిన ఆ గుడిసె యజమాని వాళ్ళిద్దరిని చూడగానే వినయంగా చేతులు జోడించి, సాధుపుంగవులారా, మీ రాకతో నా పేద కుటీరం పావనమైంది, లోనికి దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు. అతడి భార్య చిటికలో వంట చేసి వేడివేడిగా జొన్నన్నం, గోంగూర పచ్చడి ఎంతో ఆప్యాయంగా వడ్డిస్తుంటే తృప్తిగా భోంచేసి ఆ రాత్రి అక్కడే నిద్రించి మరునాడు గుడిసె యజమాని దగ్గర సెలవు తీసుకుని తిరుగు ప్రయాణం కొనసాగించారు. దారిలో శిష్యుడు, స్వామి, నాదో చిన్న సందేహం, పంచభక్ష పరమాన్నాలు లభించే ఆ గొప్పింటిది కాదని ఈ నిరుపేద ఆతిథ్యాన్ని తమరు ఎందుకు స్వీకరించినట్లు ఆసక్తిగా అడిగాడు. సాధువు నవ్వి, ఏ ఇంటి సభ్యులు ఎలాంటి వారో వాళ్ళ పెంపుడు పక్షుల మాటల్లోనే నాకు తేటతెల్లమైంది నాయనా. ఏ గూటి చిలుక ఆ పలుకులే పలుకుతుంది. అతిథులకు కావలసింది ఆప్యాయత, ఆదరణలు కానీ పెట్టుపోతలు, ఆడంబరాలు కావు. అభిమానం లభించిన చోట కనకవర్షం కురుస్తున్నా ఆశపడి అడుగుపెట్టరాదు అని హితవు చెప్పాడు. గురువుగారి నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకున్న రామానందుడు అర్థమైందన్నట్లు ఆనందంగా తలూపాడు. కథ విన్నారు కదా. మీరు చిట్టి చిలకమ్మల లాంటి వాళ్ళే. బంధువులను, స్నేహితులను ఆదరించి గౌరవించే అమ్మా నాన్నల అడుగుజాడల్లో నడుస్తూ ఇంటికొచ్చిన అతిథులను ప్రేమగా, మర్యాదగా పలకరించడం నేర్చుకోండి. అతి సత్కారం మన భారతీయ సంస్కృతిలో అతి ముఖ్యమైన అంతర్భాగం అని తెలుసుకోండి. మరో మంచి కథతో మీ ముందుంటాను. బాయ్.